చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మహిళల ప్రపంచ కప్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. కంగారులను మట్టి కరిపించేశారు. కప్కు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమిండియా. ఇది సాధారణ విజయం కాదు, చరిత్రను తిరగరాసే గెలుపు సాధించింది. ఆస్ట్రేలియా అంటేనే మహిళల క్రికెట్లో ఒక అజేయ శక్తిగా పేరుంది. 7 సార్లు ప్రపంచ ఛాంపియన్. అలాంటి దిగ్గజ జట్టుపై విజయం సాధించాలంటే ఒక అద్భుతం జరగాలి. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అదే అద్భుతాన్ని భారత అమ్మాయిలు చేసి చూపించారు. ప్రపంచానికి ఒక్కసారిగా షాక్కి గురి చేశారు. 339 పరుగుల భారీ లక్ష్యం ఆస్ట్రేలియా ఇచ్చినప్పుడు ఇది టీమిండియా సాధిస్తుందా? ఇండియన్ మహిళలు ఈ రికార్డ్ని ఛేదించి విక్టరీ కొడతారని చెప్పి ఎన్నో అనుమానాలు. అసలు కొడతారా లేదా? భారత మహిళల జట్టు విజయం సాధిస్తుందా లేదా? ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక రికార్డు క్రియేట్ చేసింది టీమిండియా. మహిళల జట్టు అద్భుతం చేసింది. రికార్డు టార్గెట్ను కూడా ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ 127 పరుగులు చేసి భారత్ను ఫైనల్కు తీసుకెళ్ళింది. అద్భుతమైన తన ఆటతో భారతీయుల మనసు దోచేసింది. ఆస్ట్రేలియా లాంటి జట్టుపై సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే సెంచరీ కొట్టిన తర్వాత ఆమెలో ఆనందం కన్నా లక్ష్యం పూర్తి చేయాలి అన్న ఒక సంకల్పమే కనిపించింది. సెంచరీ చేసిన తర్వాత అది ఆస్ట్రేలియా జట్టు లాంటి మీద, ఒక పెద్ద జట్టు మీద సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ పైకెత్తి ఆనందంతో గెంతులేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఆమెకి తను సాధించినటువంటి ఈ సెంచరీ కంటే కూడా భారత్ జట్టు గెలుపు సాధించాలి, మనం సెమీస్లో గెలిచి ఫైనల్స్లోకి దూసుకెళ్ళాలి, ఈ తపన, ఈ సంకల్పం ఎక్కువ ఉంది. అందుకే సెంచరీ కొట్టిన తర్వాత ఆమె ఫేస్లో ఆనందం కనిపించాలా, ఇంకా పట్టుదల పెరిగింది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలి, గెలిపించాలన్న తపన కనిపించింది. ఆ తపనతో ఆడింది. మ్యాచ్ను గెలిచి విజయ తీరాలకు టీమిండియాని చేర్చిన పరిస్థితుంది. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి భారత్ సాధించిన గొప్ప విజయానికి ఒక నిచ్చెన వేసింది. దీప్తి శర్మ, రిచా ఘోష్ మెరుపులు మ్యాచ్ను మలుపు తిప్పి విజయ తీరాలకు చేర్చిన పరిస్థితుంది. ఈ విజయం కేవలం ఒక్క గెలుపుగా మాత్రం చూడకూడదు. ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో చిరకాలం గుర్తుండిపోయే భావోద్వేగాల ప్రవాహంలా నిలిచింది. చివరి బంతికి అమన్జోత్ కౌర్ విజయాన్ని ఖాయం చేయగానే మైదానంలో కన్నీటి ఆనందాలు కనిపించే ఒక్కసారి మీ స్క్రీన్ చూడండి. మనం గెలిచిన తర్వాత ఎంతటి భావోద్వేగానికి గురయ్యారు. మహిళల జట్టు ఆడినటువంటి ఆ పోరాట పటిమ, ఆ తపన, గెలవాలన్న సంకల్పం, విజయం సాధించిన తర్వాత ఎంతటి భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. జెమిమా రోడ్రిగ్స్ ఎమోషన్ కట్టలు తెంచుకుంది. అప్పటి వరకు బిగపెట్టుకుని ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఉబికి కన్నీళ్ళు వచ్చాయి. భావోద్వేగంతో, ఆనందంతో కూడినటువంటి ఆ భావోద్వేగం, ఆనందంతో కూడినటువంటి ఆ కన్నీళ్లు అందరూ చూసి, వాళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భావోద్వేగానికి గురైన పరిస్థితుంది. మహిళల జట్టు సూపర్. మహిళల జట్టు కూడా మనకి కప్పు తీసుకొచ్చే సత్తా వీళ్ళకి ఉంది. వీళ్ళు కదా, వీళ్ళు ఆడపిల్లలు కాదు, ఆడపులులు అద్భుత విజయం సాధించి పెట్టారని ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంగా తలెత్తుకుని చూసే విధంగా మ్యాచ్ని గెలిపించారు. ఆ ఆనందంలో అక్కడే వాళ్ళు మోకాళ్ళపై కూలబడి వెక్కి వేడ్చినటువంటి దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందం రెట్టింపైంది. భావోద్వేగంతో ఎస్, మనం సాధించాం, ఇలాంటి విజయం కదా మనం కోరుకుంది. అది ఆస్ట్రేలియా లాంటి జట్టు మీద ఆస్ట్రేలియాని మట్టి కరిపించి అద్భుతంగా మనం కప్పుని తీసుకోవటానికి ఒక గొప్ప ప్రయత్నంగా చూస్తూ ఉన్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అనుభవించిన బాధ, నిరాశ ఈరోజు విజయంతో ఒక్కసారిగా కరిగిపోయాయని చెప్పాలి. ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవటం, ఒకరికొకరు కౌగిలించుకోవటం చూసి ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. ఈ విజయం కోసం వాళ్ళు ఎంత తపన పడ్డారో, ఎంత శ్రమించారో ఆ కన్నీళ్లు సమాధానం చెప్తా ఉన్నాయి. ఆ కన్నీళ్లు ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఇక ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడబోతోంది. ఒక్క అడుగు దూరంలో కప్పు ఉంది. ఈ చారిత్రక విజయం వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని తీసుకొస్తుంది, ప్రేరణ ఇస్తుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాల్సిందే. ఈసారి కప్పు గెలిచి
తమ కన్నీటి ఆనందానికి పూర్తి అర్థం చేకూర్చాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా టీమిండియా చాలా అద్భుతమైనటువంటి పోరాటమే చేసింది. 330 పైగా పరుగులు చేసిన ఆస్ట్రేలియా మీద విక్టరీ కొట్టాలంటే కష్టమేమో అనుకున్నారు. 1-2 వికెట్లు పడిన తర్వాత ఇంకా అయిపోయిందేమో అనుకున్నారు. ఆ తర్వాత మెల్లగా ఆటను కుదురుకుంటూ ఒక్కొక్క పరుగు చేసుకుంటూ ఫోర్లు కొట్టుకుంటూ అద్భుతమైనటువంటి విజయం. అంటే మ్యాచ్ చూసిన వాళ్ళందరూ కూడా మనం ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత అందరూ కూడా కళ్ళలో నీళ్లు తిరిగినాయండి. మహిళల జట్టు ఎంత పోరాటం చేస్తూ ఉన్నారు, తన దేశం గెలవాలని చెప్పి ఎంత తపన పడతా ఉన్నారు, తమ దేశాన్ని విజయ తీరాలకి చేర్చాలని ఎలా చెమటోడుస్తున్నారు. పురుషులకి ఆడపులులు ఎక్కడాగడ తక్కువ కాదు, ఎక్కడో తీసిపోకుండా చాలా అద్భుతంగా చాలా తపనతో ఆడారని చెప్పి అందరూ భావించినటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో కూడా ఫైనల్కి వెళ్ళామండి, ఇదే విధంగా పోరాటం చేసి 2007లో కావచ్చు, 2017లో కావచ్చు, 2005లో కావచ్చు. సో మనం ఫైనల్కి వెళ్ళినటువంటి సందర్భంలో కప్పు ఎలాగైనా కొట్టాలని చెప్పి చాలా తపనతో ఆడాం. కానీ మనకి దురదృష్టం కొద్దీ కప్పు సాధించలేకపోయిన పరిస్థితి ఉంది గతంలో. కానీ ఈసారి ఎలాగైనా కప్పు మనం సాధించాలి, ఎందుకంటే అంత పోరాటం చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా సౌత్ ఆఫ్రికాతో నవంబర్ 2వ తారీఖు జరుగుతున్నటువంటి మ్యాచ్లో మళ్ళీ మనం మహిళల టీం ఇదే పోరాట స్ఫూర్తిని, ఇదే తపనతో, ఇదే కప్పు గెలవాలన్నటువంటి ఒక టీమ్ స్పిరిట్తో ముందుకు పోయి కప్పు గెలవాలని కోరుకుందాం. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ భావోద్వేగంతో కూడినటువంటి దృశ్యాలు కూడా ఒక్కసారి చూడండి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురై ఏ విధంగా తమ విజయాన్ని పంచుకుంటున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మహిళల జట్టు నిజంగానే అద్భుతం చేసింది. ఈ మ్యాచ్ అద్భుతంగా ఆడి ఫైనల్కు దూసుకెళ్ళింది. సౌత్ ఆఫ్రికాతో కూడా అద్భుతంగా ఆడి కప్పు గెలవాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. అదే జరగాలి. మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.